అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. నేను ప్రస్తుతం వైజాగ్లో ఉన్నాను. వైజాగ్ నుంచి అరకు వెళ్ళి అరకులోని అందాలన్నీ ఎక్స్ప్లోర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వెళుతున్నానండి. సమ్మర్ వచ్చేసింది కదా, అందరూ సెలవులు వచ్చేసినాయి పిల్లలకి. ఎక్కడికైనా 2 రోజులు వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటే అరకు మన ఆంధ్రాలో అద్భుతమైనటువంటి ప్రదేశం. ఆంధ్ర ఊటీ అని పేరు. అందుకని ఈ అరకును ఎక్స్ప్లోర్ చేసి మీ అందరికీ సమాచారం తెలియజేయాలని నేను వైజాగ్ వచ్చాను. ఇదిగోండి విశాఖపట్నం రైల్వే స్టేషన్ ఇది. ఇక్కడ విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి అరకు వెళ్ళడానికి రోజుకి ఒక ట్రైనే ఉంటుంది. అది ఉదయం 6:45 మాత్రం ఉంటుంది. మనం తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కడికి చేరుకున్నా కానీ విశాఖపట్నం రైల్వే స్టేషన్కి వచ్చేటప్పటికి ఉదయం 6 గంటలకల్లా ఇక్కడ ఉండాలి. 6:45 కిరండోల్ ట్రైను బయలుదేరుతుంది. దాని తర్వాత అసలు ట్రైన్ అనేది ఉండదు. అంచేత ట్రైన్ జర్నీ చేయాలంటే ఇదే కరెక్ట్. కాబట్టి మీరు ఎక్కడి నుంచి చేరుకున్నా ఉదయం 6 గంటలకల్లా విశాఖపట్నం రైల్వే స్టేషన్లో ఉండాలి. నేను గుడివాడ నుండి విశాఖపట్నం వచ్చానండి. తిరుపతి పూరి ఎక్స్ప్రెస్లో వైజాగ్ చేరుకున్నాను. వైజాగ్కి ఆన్లైన్లో 264 రూపాయలు పడింది. అక్కడి నుంచి కిరండోలు పాసింజర్కి వైజాగ్ నుంచి అరకుకి 30 రూపాయల టికెట్ తీసుకున్నారు. మొత్తం 300 రూపాయలతో అరకు వచ్చేసానండి. ఇది బడ్జెట్ ట్రావెలింగ్ కాబట్టి నేను తెలుగు రాష్ట్రాల నుంచి 300 రూపాయలకే అరకు చేరుకున్నాను. ఈ ట్రిప్కి కావాల్సినటువంటి బడ్జెట్ ఎంత, ఎక్కడ స్టే చేయాలి, అన్ని వివరాలు కూడా మనం మాట్లాడుకుంటూ ట్రైన్ జర్నీ చేస్తూ వెళ్దామండి. ఇప్పుడు వైజాగ్లో ట్రైన్ ఎక్కాను. ట్రైన్ జర్నీ చేస్తూ ఉన్నాను. దాదాపు 50 కిలోమీటర్లు వచ్చే వరకు కూడా మామూలుగానే ఉంటుందండి జర్నీ. 50 కిలోమీటర్లలో శృంగవరపు కోట అని వస్తుంది. ఆ శృంగవరపు కోట నుండి అద్భుతమైనటువంటి పర్వతాలు దృశ్యాలు మనకి సీనరీస్ అద్భుతంగా కనబడతాయి. అక్కడి నుంచి ఘాటి ఉంటుంది. రైలు కొండల్లో ప్రయాణిస్తూ ఉంటే అది ఆ అనుభూతి చెప్పడానికి, మాటలతో చెప్పడానికి అలువు కాదు. ఆ ట్రైన్లో ఉండి అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. నేను గుడివాడ నుండి అరకుకు వెళ్ళడానికి 300 రూపాయలకి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత రూమ్ తీసుకోవాల్సి వస్తుంది. రూమ్కి 500 రూపాయలు కేటాయించాలి. ఆ తర్వాత భోజనానికి ఉదయం 100 రూపాయలు, సాయంత్రం 100 రూపాయలు, మిగతా టిఫిన్కి 100 రూపాయలు చొప్పున 300, మొత్తం రోజుకి 800, 900 బడ్జెట్ ఇక్కడ అవుతుందండి. దాన్ని బట్టి మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రూపాయలు అవుతాయి. అది ఎన్ని రోజులు ఉండాలనేటువంటిది మీ చాయిస్. వీడియో చివరి వరకు చూడండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియోని ఒక లైక్ చేయండి. తక్కువ బడ్జెట్లో వెళ్ళాలంటే నేను చెప్పిన పద్ధతిలో రావచ్చండి. అలా కాకుండా ఇదే ట్రైన్కి వెనకాల 2 బోగీలు, లగ్జరీ బోగీలు ఉంటాయండి. అవి చుట్టూ అద్దాలు ఉంటాయి. పైన కింద ప్రక్కన అన్ని అద్దాలు ఉంటాయి. ఈజీ చైర్స్ ఉంటాయి. చుట్టూ తిరగడానికి చైర్స్ కూడా కన్వీనియంట్గా ఉంటాయి. అది ఒక టికెట్ 750 రూపాయలు. డబ్బులకు సమస్య లేదనుకున్నటువంటి వాళ్ళు అందులో టికెట్ తీసుకొని అందులోంచి అరకు వచ్చి ఎంజాయ్ చేయవచ్చు. ఇదిగోనండి కొత్త వలస అనేటువంటి గ్రామానికి వచ్చాం. ఇక్కడి నుంచి ట్రైన్లు చీలిపోతాయి. ఒక రూటు విజయనగరం వెళుతుంది, ఇంకొక రూటు అరకు వస్తుంది. అరకు నుంచి కిరండోల్ అంటే ఒరిస్సా వెళుతుందండి. ఒరిస్సా నుంచి అలా ఛత్తీస్గఢ్ కూడా ఈ ట్రైన్ వెళ్ళిపోతూ ఉంటుంది దంతివాడ మీద నుంచి. అరకులో మనం ముఖ్యంగా చూడవలసినది బుర్రా కేవ్స్, కాఫీ తోటలు, హైయెస్ట్ ప్లేసు, షూటింగ్ స్పాటు, ట్రైబల్ మ్యూజియం, పద్మావతి గార్డెన్స్, కాఫీ మ్యూజియం, చాపురాయి. ఇవి ముఖ్యంగా అందరూ చూస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ రోజులు పట్టినా పర్వాలేదు, టైం ఉంది అనుకున్నటువంటి వాళ్ళు పాడేరు మోదుకొండమ్మ అమ్మవారు విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ నుండి మత్స్యపురి అనేటువంటి ఒక
వినోదమైనటువంటి ప్రదేశం ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళవచ్చు. చాలామంది బొర్రా కేవ్స్లో దిగి బొర్రా కేవ్స్ చూసుకొని అక్కడి నుంచి వ్యాన్ మాట్లాడుకొని కాఫీ తోటలు, హయ్యెస్ట్ ప్లేసు, షూటింగ్ స్పాటు ఇవన్నీ కూడా దారిలోనే ఉంటాయండి. అవన్నీ ట్రైబల్ మ్యూజియం ఇవన్నీ చూసుకొని సాయంత్రానికి అరకు చేరుకుంటారు. అరకులో ఒక రూమ్ తీసుకొని ఆ రోజంతా అక్కడ స్టే చేసి తెల్లారి మళ్ళీ చూసుకుంటూ వచ్చేస్తారు. ఇది టైము తక్కువ ఉన్నటువంటి వాళ్ళు, సెలవులు లేనటువంటి వారు ఇలా చేస్తారు. అలా కాకుండా 4 రోజులు చల్లగా ఉండి ఎంజాయ్ చేయాలి అనుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ రూములు తీసుకొని 4-5 రోజులు ఉండి చుట్టుపక్కల అందాలను ఆస్వాదిస్తారు. అరకు నుండి పద్మావతి గార్డెన్స్ 3 కిలోమీటర్లు ఉంటుంది. అలాగే అరకు నుండి చాపురాయి 8 కిలోమీటర్లు ఉంటుంది. చాలామంది బొర్రా కేవ్స్ దిగి బొర్రా కేవ్స్ చూసిన తర్వాత వ్యాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వ్యాన్ వాళ్ళు కాఫీ తోటలు, హయ్యెస్ట్ ప్లేసు, షూటింగ్ స్పాటు, ట్రైబల్ మ్యూజియం, పద్మావతి గార్డెన్స్ ఇవన్నీ కూడా వాళ్ళు ప్యాకేజీలో చూపిస్తారు. రేటు కొంచెం ఎక్కువ చెప్పినా మీరు బార్గెయిన్ చేసి మీరు రావడం మంచిది. బార్గెయిన్ తప్పనిసరిగా చేయవలసి వస్తుంది. బాగా ఎక్కువ చెప్పినప్పుడు మనం ఆలోచించుకొని అడగవలసి ఉంటుంది. సీజన్ బట్టి రేట్లు కూడా మారుతూ ఉంటాయి. ట్రైన్ చూడండి, మనకి మాటల సందట్లోనే కొండల్లోకి వచ్చేసింది. చూడండి, చాలా అద్భుతంగా ఉంది కదా సీనరీస్. అదిగోండి మనకు దూరంగా కనబడుతుంది కదా ట్రైన్ రూటు. ఆ రూట్లోంచి మనం ఇంత పైకి వచ్చేసాం మళ్ళీని. ఈ ట్రైను కొండల్లో వెళుతూ ఉంటే ఆ అనుభూతి వేరు. పిల్లలకు చెప్పలేనంత ఆనందం ఉంటుంది. పెద్దలు కూడా చిన్నపిల్లలు అయిపోతూ ఉంటారు. ఇదిగోండి అక్కడక్కడ కొండను తొలిచినటువంటి గుహల్లోకి ట్రైన్ వెళుతూ ఉంటుంది. ఈ గుహలు వచ్చినప్పుడు పిల్లలు కేరింతలు కొడుతూ ఉంటారు, గోల చేస్తూ ఉంటారు. ఈ దారిలో మధ్యలో చాలా కొండలు అడ్డం రావడం వల్ల వాటన్నిటినీ పూర్వకాలం గుహలుగా తవ్వేసి దాంట్లో నుంచి ట్రైను వేయటం ఒక అద్భుతమైనటువంటి విశేషం. ఇలాంటి గుహలు సుమారు 48 గుహలు అరకు చేరే వరకు మనకు తగులుతూ ఉంటాయి, చిన్న పెద్ద. సీనరీస్ మటుకు చాలా అద్భుతంగా ఉంటాయండి. ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకి ఈ అరకు బాగా నచ్చుతుంది. చల్లని గాలి, పొల్యూషన్ లేనటువంటి ఏరియా, అద్భుతమైనటువంటి చక్కని గాలి ఉంటుంది. ఈ అరకులో అన్ని రేట్లు కూడా మామూలుగానే ఉంటాయండి, ఎక్కువ ఏమి ఉండవు. మన ఊళ్ళో ఉన్నట్లుగానే ఉంటాయి. ఇక్కడ అందరూ కూడా వైజాగ్ నుంచి అరకు వచ్చే దారిలో అన్ని అడవుల్లా ఉంటాయి. ఆ అడవుల్లోనే చాలామంది ట్రైబల్స్, కొండ జాతి వారు నివసిస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేస్తారు, పంటలు పండిస్తారు, కూరగాయలు, పళ్ళు అన్నీ పండిస్తారు. వాళ్ళందరూ కూడా వ్యవసాయ రైతులు, చాలా మంచి వాళ్ళండి. మనకి ఏదైనా కావాలంటే సహాయం చేస్తారు. వాళ్ళు తెలుగు మాట్లాడతారు, కొండ భాష కూడా మాట్లాడతారు. వాళ్ళు చాలా మంచిగా ఉంటారు మనతోటి. మనం ఏదైనా అడిగినా వాళ్ళు సహాయం తప్పనిసరిగా చేస్తారు. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. అద్భుతమైనటువంటి దృశ్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వాళ్ళు కూడా ఆనందిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడం చాలా ఈజీ అండి. బడ్జెట్ ట్రావెలర్సు, తక్కువ బడ్జెట్లో అయిపోవాలనుకున్న వాళ్ళు చాలామంది అరకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అరకు వచ్చి 2-3 రోజులు ఇక్కడ ఉండి టెన్షన్స్ నుంచి రిలీఫ్ అయ్యి ఇంటికి వెళుతూ ఉంటారు. ఈ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందనే ఉద్దేశంతో నేను వైజాగ్ నుండి బొర్రా గుహల వరకు పెట్టడం జరిగిందండి. ఎక్కడ స్టే చేయాలి, ఏ హోటల్ అయితే బాగుంటుందో అనేటువంటిది వచ్చే వీడియోలో పెడతాను. ఇక్కడ స్టే చేయడానికి రూములు దొరుకుతాయండి. ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. 500 రూపాయల కాడి నుంచి 5,000 వరకు రూములు ఇక్కడ లభ్యమవుతూ ఉంటాయి. ఆన్లైన్లో కావాలంటే ఏపీ టూరిజం వారి రూములు కూడా ఉన్నాయండి. అవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మనకి తక్కువ బడ్జెట్లో కావాలంటే ఇక్కడికి వచ్చి మనం రూమ్ చూసి బార్గెయిన్ చేసి తీసుకోవడం మంచిది. అరకు రైల్వే స్టేషన్ నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. అరకు వేలి అని మళ్ళీ వెనక్కి రావాలి.
అరకు రైల్వే స్టేషన్ దగ్గరలో ఏమీ దొరకవు. అక్కడి నుంచి వెనుకకు అరకు వేలి అని అడిగి ఆటో కానీ బస్సు కానీ ఎక్కి రావచ్చు. బస్సుకి అయితే 10 రూపాయలు, ఆటో అయితే 30 రూపాయలు. షేర్ ఆటో మనం మాట్లాడుకుంటే 100 రూపాయల దాకా ఉంటుంది. ఇక్కడ అరకు వేలి వచ్చేసి ఇక్కడ రూమ్లు ఎక్కువగా ఉంటాయి. మనం చూసుకొని మన బడ్జెట్ని బట్టి మనం రూమ్ తీసుకోవచ్చు. ఇక్కడ వాతావరణం చాలా బాగుంటుందండి. పొల్యూషన్ ఉండదు, చల్లగా ఉంటుంది. తెలుగు రాష్ట్రాల మీద అంటే మనకు విజయవాడ మీద 7-8 డిగ్రీలు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది. చల్లగా అనిపిస్తుంది. 2-3 రోజులు ఉంటే మన యొక్క మంచి అనుభూతి పొందుతాం. ఇక్కడ నుంచి వేసవికాలం అంతా ఇక్కడే ఉండాలి అనిపించేట్టుగా ఉంటుంది. చూడండి, ప్రకృతి ఎంతో రమణీయంగా ఉంది కదా. మ్యూజిక్ వింటూ మన ప్రయాణం సాగిద్దాం. చిమిడిపల్లి అనేటువంటి గ్రామం వచ్చామండి. దారిలో చాలా గ్రామాలు ఉంటాయండి. ఆ గ్రామాల్లో చాలామంది నివసిస్తూ ఉంటారు. అరకు వచ్చేటప్పుడు ట్రైన్లో వచ్చి వెళ్ళేటప్పుడు బస్సులో వెళితే ఆ రూట్ కూడా చాలా బాగుంటుందండి. బస్సు రూట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మెలికలు ఎక్కువగా ఉంటాయి. వాంతులు అయ్యేటువంటి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ ఇటు రిటర్న్ ట్రైన్ వెళ్ళాలంటే 4 గంటలకి ట్రైన్ ఉంటుందండి. అది వైజాగ్ చేరుకునేప్పటికి 10 అవుతుంది. ఒక్కొక్కసారి బాగా లేట్ అవుతుంది. క్రాసింగ్లు ఎక్కువ ఉంటే 11, 12 కూడా అవ్వచ్చు. బస్సు పడినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ట్రైన్లో రావాలనుకున్నటువంటి వాళ్ళు సాయంత్రం 4 గంటలకు అరకు స్టేషన్కి చేరుకుంటే అక్కడి నుండి మళ్ళీ కిరండోలు నుండి వైజాగ్ వెళ్ళేటువంటి ట్రైన్ మనకి వస్తుంది. గత సంవత్సరం నేను అరకులో 10 రోజులు ఉండి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అందాలన్నీ కూడా మన వీడియోలు రూపంగా మన ఛానల్లో పురాణామృతం ఛానల్లో పెట్టడం జరిగింది. వీలైతే అవి కూడా గమనించండి. ఇంకా పూర్తి సమాచారం మీకు అందుతుంది. చూడండి ట్రైన్ ఎంత బాగుందో. అది గుహలోంచి వస్తుందండి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మే నెలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవాలు చేస్తారు. రంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ ఉత్సవాలు చాలా అద్భుతంగా ఉంటాయి. కన్నుల పండుగగా ఉంటుంది. వీడియో ఎంతో కష్టపడి తీశానండి. ఒక లైక్ ఇవ్వండి చాలు. ఇదిగోనండి బుర్రా కేవ్స్ అంటే ఇదేనండి. బుర్రా కేవ్స్కి వచ్చినటువంటి వ్యాన్లు ఇవన్నీ కూడా కొంతమంది డైరెక్ట్గా అరకు వెళ్ళిపోయి అరకు నుంచి బుర్రా కేవ్స్కి వ్యాను కారు మాట్లాడుకుని తిరుగుతూ ఉంటారు. కొంతమంది
వైజాగ్ నుండి కూడా బుర్రా కేవ్స్ చూసుకుంటూ మొత్తం కారు జర్నీ కూడా చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జర్నీలు చేస్తూ ఉంటారు. ఈ బుర్రా కేవ్స్ అనేటువంటిది రైల్వే స్టేషన్ ఉన్నదండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేసాం, చూడండి బుర్రా కేవ్స్ ఇదే. బుర్రా కేవ్స్ దగ్గర దిగి బుర్రా కేవ్స్ మనం చూసుకుని అక్కడ భోజన హోటల్స్ ఉంటాయండి. లంచ్ చేసుకుని అక్కడ వ్యాన్ మాట్లాడుకుని మనం వచ్చే దారిలో కాఫీ తోటలు, హయ్యెస్ట్ ప్లేసు, షూటింగ్ స్పాటు, అలాగే ట్రైబల్ మ్యూజియం, పద్మావతి గార్డెన్స్, ఇవన్నీ కూడా కాఫీ మ్యూజియం, ఇవన్నీ కూడా దారిలోనే ఉంటాయి. చాపరాయి ఒకటే అరకుకి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పద్మావతి గార్డెన్స్ అరకుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాన్ని బట్టి మీరు గమనించుకొని మీరు చూడగలిగినన్ని ప్రదేశాలు ఆ వ్యాన్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి మీరు మాట్లాడుకొని బార్గెన్ చేసి వస్తే మంచిది. ఇదిగోండి బుర్రా కేవ్స్ మాటల్లోనే వచ్చేసాం. ఈ వీడియో మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, ఎంతో సమాచారం వారికి కూడా అందుతుంది. బుర్రా కేవ్స్ అంటే చాలా అద్భుతంగా ఉంటాయండి. అవి సహజంగా ఏర్పడినటువంటి గుహలు. ఈ బుర్రా కేవ్స్లో చాలా సినిమాలు తీశారు. జగదేక వీరుడు అతిలోక సుందరి అనేటువంటి చిరంజీవి పిక్చర్ కూడా ఇక్కడ తీయడం జరిగింది. జంబలకడి పంబ అనేటువంటి చిత్రం కూడా ఈ వివి సత్యనారాయణ గారు ఇక్కడే షూట్ చేశారు. ఈ బుర్రా కేవ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి చూడడానికి. అరకు వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఈ బుర్రా కేవ్స్ చూడండి, మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి. బుర్రా కేవ్స్ దగ్గర చాలామంది సగం జనం ఇక్కడే దిగిపోతారండి. బుర్రా కేవ్స్ చూసుకొని అలా అరకు వచ్చి అరకులో స్టే చేసి తెల్లారి చూసుకుంటూ వస్తూ ఉంటారు. బుర్రా కేవ్స్ ట్రైన్ దిగ్గానే మనకి వ్యాన్ డ్రైవర్స్ మనల్ని అడుగుతూ ఉంటారు, బాబు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చూస్తారు అని అడుగుతూ ఉంటారు. అది బార్గెన్ చేసుకొని మనం మాట్లాడుకొని ఒకళ్ళిద్దరు టచ్ చేసుకొని మాట్లాడుకుని వెళితే మంచిది. బుర్రా కేవ్స్కి ఎంట్రన్స్ టికెట్ ఉంటుందండి. మా రాబోయే వీడియోల్లో బుర్రా కేవ్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. అలాగే పద్మావతి గార్డెన్స్, కాఫీ తోటలు, కాఫీ డే, ఇవన్నీ కూడా వీడియోలు వరుసగా వస్తూ ఉంటాయి. తప్పనిసరిగా చూడండి. ఇక్కడి నుంచి అరకు ఉన్నటువంటి అందాలన్నీ కూడా వీడియోస్ రూపంలో మీకు ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. తప్పనిసరిగా చూడండి, లైక్ చేయండి, ఈ వీడియోలని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అరకుకు సంబంధించినటువంటి విషయాలు, సమాచారం మీకు ఏమైనా కావాలంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఉంటుంది, ఫోన్ చేయండి. ట్రాఫిక్లో లేకపోతే తప్పనిసరిగా మీ ఫోను లిఫ్ట్ చేసి మీకు కావాల్సినటువంటి సలహా నేను ఇవ్వగలను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఈ అరకు గుహలు, అరకు చూసేటువంటి భాగ్యం కలిగించాలని దేవుణ్ణి